6 మందిని తీస్తే మిగతా 14 మంది గౌరవ శాసనసభ్యులు పేరు రాసుకుంటే సరిపోతుంది. అవి తీసేసి రాసుకుంటే సరిపోతుంది. నుంచి చెప్పండి. అదేవిధంగా వాళ్ళని ప్రపోజ్ చేసేవారు బలపరిచే వాళ్ళ పేర్లు కూడా చెప్పండి. 8th వార్డు వారిని ఒకరు ప్రపోజ్ చేయాలి, ఒకరు బలపరచాలండి. ఎవరు ప్రపోజ్ చేస్తున్నారు? పేరు చెప్పండి. వైష్ణవ్ 17వ వార్డు. ప్రపోజ్ ప్రతిపాదించేది ఎవరు? 12వ వార్డు. చేతుల సర్వీస్ను కోరుతున్నాం. చేతుల సర్వీస్ను కోరుతున్నాం. సో వీరికి ఫస్ట్ వైస్ చైర్మన్ గా వెంకట శివకుమార్ రెడ్డి 9వ వార్డు, 2వ వైస్ చైర్మన్ గా పఠాన్ నస్రీన్ 8వ వార్డు, వారిద్దరిని కూడా ఇంకా అయినట్టు ప్రకటించడం అనేది వాళ్ళ నేమ్స్ నోటీస్ బోర్డులో పెడతాము. అదేవిధంగా వాళ్ళ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు మీ అందరికీ తెలుసు వృద్ధి, అభివృద్ధి, సంక్షేమం తెలుగుదేశం పార్టీలో మద్దతు తెలుపుతూ ఈ మన పార్టీలో రావడం జరిగింది. గొప్ప విజయాన్ని మన నా కెమెరా వెనకాల రావు నువ్వు. నేనా? గత వారం 10 రోజులుగా ఈ వైస్ చైర్మన్ ఎన్నికపైన చాలా మంది అపోజిషన్ లో ఉన్న వాళ్ళు, రాజకీయ అనుభవంలో మాకంతా రాజకీయం తెలుసు అని చెప్పుకునే వాళ్ళు పొంతన లేకుండా మాట్లాడి ఏదో కన్ఫ్యూజన్ చేయాలని, ఏదేదో అయిపోద్దని ఊహల పాలకలో కళలు కంటా ఉన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి. ప్రజలు ఎవరితో ఉన్నారు? కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో చేస్తున్న మంచి పనులకు, అదేవిధంగా నిరంతరం కోవూరు నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ అది ప్రభుత్వం తరఫున వచ్చే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులే కాకుండా కోవూరు నియోజకవర్గంలో ఎక్కడ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా సొంత నిధులు చేస్తున్న మా ప్రశాంత్ మీ ఎమ్మెల్యే ఉండడం నిజంగా కూడా మీ అందరూ చేసుకున్న అదృష్టంగా కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఆమె ఆధ్వర్యంలో కోవూరులో కోవూరు నియోజకవర్గం బుచ్చిలో మున్సిపల్ వైస్ చైర్మన్లు గెలవడం అనేది పెద్ద గొప్ప విషయం నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఇది ఎక్కడ జరగద్దని మీకు తెలుసు, నాకు తెలుసు. దేవుడు వెంకటేశ్వర ఆశీస్సుల వల్ల వాళ్ళు కూడా రావడం ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ చాలా మద్దతు పలికారు. వారందరికీ కూడా మీ అందరికీ మీరు ఎప్పుడు కూడా ప్రశాంతకని ఆదరించాలని, భవిష్యత్తులో ఈ కోవూరు నియోజకవర్గంలో ఒక శాశ్వత ఎమ్మెల్యేగా మీ అందరూ కూడా మీ అందరి సహాయ సహకారంతో ఉంటారు. అదేవిధంగా మీకు సంబంధించి కూడా ప్రశాంతక్క అదేవిధంగా నిలబెట్టుకుంటారని తెలియజేస్తూ ఈరోజు వైస్ చైర్మన్ గా ఎంపికైన అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మనకి ఈ వైస్ చైర్మన్ల ఎన్నిక ఇది మనది కాదు. ఇది సంక్షేమము, అభివృద్ధి, సమపాలనలో నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని చూసి వీళ్ళందరూ ఇన్స్పైర్ అయ్యి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఇక్కడైతే మనం ఏ రకంగా అయితే నాయకులకి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయో ప్రతి నాయకుడు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఎందుకంటే ఏ నాయకుడికైనా యాక్చువల్గా వీళ్ళందరూ చాలా సీనియర్ నాయకులు, వీళ్ళకి చెప్పగలిగిన దాన్ని నేను కాదు, నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన దాన్ని. బట్ ఏ నాయకుడైనా ప్రజల కోసం సేవ చేయడానికి మనము పనిచేసే విధంగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ఎప్పుడు నా ఇంటికి వచ్చినా, ఎప్పుడు
అర్ధరాత్రి నాకు చెప్పినా నేను తప్పకుండా దానికి స్పందిస్తాను. ప్రతి ఒక్కరూ నిత్యం ప్రజల్లో ఉండాలని, అందుబాటులో ఉండాలని, వాళ్ళ సంక్షేమాలు బాగోగులు చూసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ఈ రకంగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మా మాటలు మన్నించి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఈ వైస్ చైర్మన్లు 14 ఓట్లతో గెలవడం జరిగింది. అందులో అందరికీ నేను వైస్ చైర్మన్లు మనము ఇవ్వలేము. అందులో మీకు తెలుగుదేశం పార్టీ గురించి తెలుసు. ఏదైనా కూడా పార్టీ సమపాలనలో నిర్ణయం తీసుకునే పార్టీ మనది. ఏదనుకుంటే అది చేసే పార్టీ కాదు. కాబట్టి ఇప్పుడు అవకాశం వచ్చిన వెంటపల్లి వెంకట శివకుమార్ రెడ్డి అన్నకి, అలాగే నస్రీంకి నిజంగా ఈరోజు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా నేను మంచి చేస్తానని చెప్పి, మీ అందరికి కూడా సపోర్ట్ చేస్తానని చెప్పి, రాని వాళ్ళు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదని, ఎందుకంటే మనం అందరం తప్పకుండా లభిస్తుంది. అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కష్టపడిన ఏ నాయకుడిని మర్చిపోదు. లూక్స్ ఫర్నిచర్ రంగంలో గత 30 సంవత్సరాలుగా చెన్నై నగరంలో రాయపేట, వేలచేరి ప్రాంతాలలో సొంత మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలను దిగ్విజయంగా నడుపుతూ చెన్నై మరియు ఆంధ్ర ప్రజలకు క్వాలిటీ ఫర్నిచర్ ను వారు కోరిన డిజైన్లలో కస్టమైజ్ చేసి అందిస్తూ ఇప్పుడు నూతనంగా మన నెల్లూరు నగరంలో చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులోని డాక్టర్ దివ్యాస్ ప్రైడ్ భవనం నందు లూక్స్ ఫర్నిచర్స్ ను ప్రారంభించారు. మా వద్ద లగ్జరీ సోఫా, రెక్లైనర్స్ సోఫా, హోమ్ థియేటర్ సోఫా మరియు బాలాషా టేకుతో చేయబడిన మంచాలు, డైనింగ్ టేబుల్స్, సోఫాలు మీరు కోరిన విధంగా మోడర్న్ అండ్ ట్రెడిషనల్ ఫర్నిచర్ ను కస్టమైజ్ చేసి ఇవ్వబడును మరియు హోమ్ ఇంటీరియర్స్ కూడా చేయబడును. సంప్రదించండి లూక్స్ ఫర్నిచర్స్, డాక్టర్ దివ్యాస్ ప్రైడ్ ఆపోజిట్ జగదీష్ నగర్, థర్డ్ స్ట్రీట్, చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు, నెల్లూరు. ఫోన్ నంబర్ 8522868855, 905926113, 90593733399.